డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణలో జరగబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని 2025-26 సంవత్సరాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలంటే కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. సో ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా మనం గమనిస్తే క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి అడుగుతున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఎంత ఎక్కువగా పట్టుంటే సో అంత ఎక్కువగా సక్సెస్ సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాల్ని సమగ్రంగా 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను తీసుకున్నా. సో ప్రతి ఒక్కటి కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అందరు అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకునేటప్పుడు తెలుగులో అర్థం చేసుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన పదాలు అవి ఉన్నప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాను. అక్కడ పాయింట్ చేసి చెప్తాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య వార్తల్లో నిలిచినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశము ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పేసి అంటారు. కాబట్టి సో ఇటీవల అస్సాం రాష్ట్రము యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించినటువంటి 3వ రాష్ట్రంగా నిలిచింది. గుర్తుపెట్టుకోవాలి. మరి కరెంట్ అఫైర్స్లో అంటే రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నది కాబట్టి దానికి లింక్ అయి ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సమగ్రంగా మనం చదువుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే దీని కాంటెక్స్ట్ మొత్తం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఏ రాష్ట్రం ఆమోదించింది, సెకండ్ ఏ రాష్ట్రం ఆమోదించింది, స్వతంత్రానికి పూర్వం కూడా ఏ రాష్ట్రాల్లో అయినా ఈ పర్టికులర్ ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నదా అనేటువంటి అన్ని అంశాలు కూడా సమగ్రంగా డిస్కస్ చేస్తాం. కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు, ఉత్తరాఖండ్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా టు అఫీషియల్లీ ఎన్ఫోర్స్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. జనవరి 2025లో మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రము భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. మరి అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటిది, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటిది? నిర్వచనం చూడండి, డెఫినేషన్ చూడండి. దేశంలోని పౌరులందరికీ వారి మతము, కులము సంబంధం లేకుండా ఒకే వ్యక్తిగతమైనటువంటి చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి అంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు, మతం కులంతో సంబంధం లేకుండా వ్యక్తిగతమైన చట్టాలను, పర్సనల్ లాస్ని, ఒకే విధమైనటువంటి పర్సనల్ లాస్ని అమలు చేయడం అనేది మనకు ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్. మరి పర్సనల్ లాస్ అంటే ఏంటిది అది తెలియాలి మనకు. కాబట్టి పర్సనల్ లాస్ అంటే చూడండి, సాధారణంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వివాహం, మ్యారేజ్, విడాకులు, డైవర్స్, ఆ తర్వాత ఆస్తి వారసత్వము, అదేవిధంగా దత్తత, సంరక్షణ, మెయింటెనెన్స్, ఇలాంటివంటి అన్ని విషయాలు కూడా నిర్ణయించేటటువంటి చట్టాలను పర్సనల్ లాస్ అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఇలాంటి ఏదైతే మనకు పర్సనల్ లాస్, వివాహము, విడాకులు, వారసత్వంగా సక్సెషన్ ద్వారా వచ్చినటువంటివి, దత్తతకు సంబంధించినటువంటి అని సంరక్షణ, మెయింటెనెన్స్ సంబంధించిన విషయాలు కూడా ఒక్కొక్క మతానికి మతాచారాలను అనుసరించి ఉండే విధంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, కులాల వారు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి అన్నమాట. సో దాని ద్వారా ఇక్కడ ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. కాబట్టి మనకున్నటువంటి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44 దేశంలో ఉన్న పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి, ఉమ్మడి నియమాలు ఉండాలి పర్సనల్ లాస్ విషయంలో అని చెప్తుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పేసి డిపిఎస్పి భారత రాజ్యాంగం చెప్తుంది. మరి దాన్ని అనుసరించే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 దీన్ని సూచిస్తుంది. రాష్ట్రం తన పౌరులకు భారత భూభాగం అంతటా ఏక పౌరస్మృతిని కల్పించడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట డిపిఎస్పి. కాబట్టి సమానత్వం, న్యాయం, ఈక్విటీ అండ్ జస్టిస్. యూసీసీ యొక్క అసలు ఉద్దేశం ఏంటిది, యూనిఫామ్ సివిల్ కోడ్ సమాన పౌరస్మృతి యొక్క అసలు ఉద్దేశం ఏంటిదంటే చట్టాలను మార్చడమే కాదు, లింగ వివక్షతను, జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడం, ముఖ్యంగా ఆస్తి హక్కులు, విడాకుల విషయంలో మహిళలు సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలి, అసమానతలను తొలగించాలి మహిళలకు అనేటువంటిది దీని యొక్క. సో ఆ రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటిదో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మరి ఇక్కడ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. జనవరి 27, 2025న ఉత్తరాఖండ్ రాష్ట్రము మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ని అధికారికంగా అమలు చేసి స్వతంత్ర భారతదేశంలో ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జనవరి 27ని యూసీసీ దివస్గా జరుపుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడం జరిగింది. కాబట్టి వివాహము, విడాకులు, సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, అదేవిధంగా
వీలునామాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు. UCC.uk.gov.in అనేటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు. ఓకే, కాబట్టి అందులో ఆధార్ ధృవీకరణ ఉంటుంది, 22 భాషల్లో సమాచారం ఉంటుంది, అత్యవసర రిజిస్ట్రేషన్ కోసం కూడా తత్కాల్ సదుపాయం కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల సేవలు అందించడానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులను కూడా VPDOస్ని కూడా సబ్ రిజిస్ట్రార్లుగా నియమించడం జరిగిందనమాట. ఈ విషయంలో ఇది ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, మరి ఈ చట్టంలోని ప్రధాన అంశాలు ఏమున్నాయి? ఈ చట్టంలోని ప్రధాన అంశాలు మనం చూసినట్టయితే వివాహం విడాకులకు సంబంధించి ఒకటి, సహజీవనానికి సంబంధించి ఒకటి, వారసత్వానికి సంబంధించి ఒకటి, కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఇక్కడ చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా వివాహం విడాకులకు సంబంధించి బహుభార్యత్వము, హలాలా, ఇద్దత్ అండ్ త్రిబుల్ తలాక్ వంటి ఆచారాలను రద్దు చేసింది. అన్ని మతాలకు ఒకే వివాహ వయస్సు, స్త్రీ పురుషులకు విడాకుల విషయంలో సమాన హక్కులు కల్పిస్తుంది అని చెప్పడం జరిగిందన్నమాట. బహుభార్యత్వం అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి మనం బహుభార్యత్వం అని చెప్పేసి అంటాం అనమాట. ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం. అదేవిధంగా హలాలా, ఇద్దత్ అండ్ త్రిబుల్ తలాక్ అనేటువంటివి కొన్ని మనకు ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు. ఓకే, సో హలాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటే వీళ్ళిద్దరికి విడాకులు అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత భార్య వేరైపోయిండు, భర్త వేరైపోయిండు. అయితే భర్త మళ్ళీ ఆ భార్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకోవాలని అనుకున్నారనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఆల్రెడీ మళ్ళీ వేరే ఒక ఆయనను పెళ్లి చేసుకొని ఆయన దగ్గర నుంచి విడాకులు తీసుకుంటే మళ్ళీ ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయన మళ్ళీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆచారం ఉన్నది. ఓకే, దాన్ని హలాల్ అంటాం. అట్లనే ఇద్దత్, త్రిబుల్ తలాక్ అంటే 3 సార్లు తలాక్ చెప్తే వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయినట్టు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ రకంగా హలాల్, ఇద్దత్, త్రిబుల్ తలాక్ అనే కొన్ని ఆచారాలను రద్దు చేయడం జరిగింది. అన్ని మతాలకు ఒకే వివాహ వయస్సు, స్త్రీ పురుషులకు విడాకుల విషయంలో సమాన హక్కులు కల్పించడం అనేటువంటిది మనకు ఈ చట్టంలోని ప్రధాన అంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా సహజీవనం అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోకుండా, ఒక స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోకుండా జీవనాన్ని గడపడాన్ని మనం సహజీవనం అని చెప్పేసి అంటాం, లివ్ ఇన్ రిలేషన్షిప్. సో ఒక నెలలోపు అలాంటి వారు ఎవరైనా అట్లా చేయాలనుకుంటే ఒక నెలలోపు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. సర్టిఫికెట్ ఉన్న జంటలకి ఇల్లు అద్దెకు ఇవ్వచ్చు. యజమానులు నిరాకరించదు దానికి. సో అట్లా వారసత్వం, మతాలతో సంబంధం లేకుండా కొడుకులు కూతులకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం అనేటువంటివి ఈ చట్టంలోని ప్రధాన అంశాలు. అయితే కొన్నిటికి మినహాయింపులు ఇచ్చారు. దేనికంటే ఆర్టికల్ 342 ప్రకారం గుర్తించబడినటువంటి షెడ్యూల్ తెగలు, ఎస్టీస్కి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ని ఇక్కడ ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలను గౌరవించి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు చేసింది January 27లో ఉత్తరాఖండ్ రాష్ట్రం. దానికోసం ఒక వెబ్సైటు, దానిలో పర్సనల్ లాస్. సో దాని లోపల వివాహం విడాకులు, సహజీవనం, వారసత్వం, అదేవిధంగా కొన్ని మినహాయింపులు. రైట్. అయితే దీనికోసం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన కమిటీలు చూడండి. ముసాయిదా కమిటీ అంటే ఈ చట్టాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేయడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి రూల్స్ కోసం ఒక కమిటీని ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఎవరంటే ఉత్తరాఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి శత్రుఘ్న సింగ్. ఆయన ఏం చేశారంటే ఈ నిబంధనలను రూపొందించడం జరిగిందనమాట. అయితే భారత రాజ్యాంగంలో పార్ట్ 4 ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు, DPSPలో ఉన్నటువంటి ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి UCC అమలు చేయడానికి రాష్ట్రాలు కృషి చేయాలని సూచిస్తుంది. దాని ఆధారంగా ఉత్తరాఖండ్ చేసింది అని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వస్తే ఇప్పుడు చూద్దాం. మరి గుజరాత్ ఫస్ట్ అంటున్నాం, మరి నెక్స్ట్ ఏంటిది, సెకండ్ది ఏంటిది, థర్డ్ ఏంటిది, మరి స్వతంత్రానికి పూర్వం కూడా ఏమైనా రాష్ట్రాలు ఉన్నాయా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం తెలిసిందే, గుజరాత్ సెకండ్ రాష్ట్రం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సాం 3వ రాష్ట్రం, రీసెంట్గా జరిగింది, మే నెలలో ఈ మధ్య జరిగింది ఇది. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అయితే గోవా గురించి తెలుసుకోవాలి. చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మిమ్మల్ని. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది? 1, 2, 3, 4. ఆన్సర్ ఏంటి? 4. భారతదేశంలో ఇటీవల ఎన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయబడింది? 1, 2, 3, 4. ఆన్సర్ 3. ఇటీవల అమలు చేయబడ్డాయి 3, అమలులో ఉన్నది 4. ఆ ఇంకోటి ఏందనంటే గోవా, అది స్వతంత్రం పూర్వం నుంచే ఉన్నది. ఎందుకంటే గోవా ప్రాంతాన్ని మన దేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా 1961 వరకు కూడా పోర్చుగీస్ వారు పరిపాలించారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే పేరిట సైనిక చర్య చేసి గోవా ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకుంది. అయితే పోర్చుగీస్ వారు పరిపాలిస్తున్నప్పుడు
వాళ్ళు తెచ్చినటువంటి సివిల్ కోడ్ ఒకటి ఉంది 1867. మతాలు కులాలతో సంబంధం లేకుండా మొత్తంకి ఒకటే పౌరస్మృతి, ఆచారాలన్నీ ఒకటే వాళ్ళ దగ్గర. దాన్ని మనం పోర్చుగీస్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాము. ఇది భారతదేశంలో పాత యూసీసీ, దాన్ని అనుసరిస్తుంది గోవా, ఇప్పటి కూడా అనుసరిస్తుంది. కాబట్టి ఆ రకంగా అమల్లో ఉన్నది 4 రాష్ట్రాల్లో, ఈ మధ్య అమలు పొందింది 3 రాష్ట్రాల్లో. ఓకే రైట్. కాబట్టి ఉత్తరాఖండ్ అమెండ్మెంట్ అయితే ఇక్కడ చూడండి, రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇంకొక అంశం ఉంది. ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము మొట్టమొదటిసారిగా అమలు చేసింది, ఓకే, కానీ ఈ మధ్య మళ్ళొకసారి అమెండ్ చేసింది, మొన్న సవరణ చేసింది దానికి. ఓకే, దాన్ని 2026 సవరణ ఆర్డినెన్స్ అన్నారు. ఇక్కడ చూస్తే జనవరి 27, 2025లో భారతదేశంలో తొలిసారిగా యూసీసీని అమలు చేసినటువంటి ఉత్తరాఖండ్ ఖచ్చితంగా సంవత్సరం తర్వాత జనవరి 27, 2026 రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఓకే, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్డినెన్స్ 2026ని తీసుకొచ్చింది, చట్టాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇందులో ఏం చేశారు, గుర్తింపును దాచిపెట్టడం, అంటే పెళ్లి విషయంలో తమ గుర్తింపును అసలు వివరాలను దాచిపెట్టి మోసపూరితంగా వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని రద్దు చేయడానికి ఇది సరైన చట్టపరమైన కారణంగా పరిగణించబడుతుంది అనమాట. ఓకే, సో పెళ్లి సమయంలో తమ గుర్తింపు అనేటువంటిది దాచిపెట్టి వాళ్ళ గురించి పూర్తి విషయాలను వ్యక్తం చేయకుండా పెళ్లి చేసుకుంటుంటే, ఓకే, ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్తుంది అనమాట. నెక్స్ట్, లింగ తటస్థ పదాలు అంటే జెండర్ న్యూట్రల్ లాంగ్వేజెస్, అంటే చట్టంలో వితంతు అనే పదం స్థానంలో అందరికీ వర్తించే విధంగా జీవిత భాగస్వామి అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగిందనమాట. ఓకే, సో వితంతు అనేటువంటి పదాన్ని తీసేసి ఎక్కడైనా ఉన్నా సరే జీవిత భాగస్వామి పదాన్ని చేర్చారు. అదేవిధంగా యూసీసీ అమలు తర్వాత ఉత్తరాఖండ్లో సగటున రోజుకు జరిగే వివాహ రిజిస్ట్రేషన్లు 67 నుంచి 1400కు పెరగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. రైట్, కాబట్టి యూసీసీ అనేటువంటిది ఉత్తరాఖండ్లో జరిగిన విషయాన్ని నేర్చుకున్నాం, ఆ తర్వాత అమెండ్మెంట్ నేర్చుకున్నాము, ఆ తర్వాత ఏ కమిటీల ద్వారా రూపొందించిందో నేర్చుకున్నాం. నెక్స్ట్, యూసీసీని అమలు చేసినటువంటి భారతదేశంలో 2వ రాష్ట్రం గుజరాత్. ఎప్పుడు అంటే మార్చి 24, 2026 గుజరాత్ శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్ 2026ని ఆమోదించింది. ఆ రకంగా ఉత్తరాఖండ్ తర్వాత 2వ రాష్ట్రంగా ఉన్నదన్నమాట. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, వివాహాలు మరియు విడాకులను, ఓకే, 60 రోజుల లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, లేకుంటే 10,000 రూపాయల జరిమానా. నెక్స్ట్, లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. విడిపోవాలనుకున్నప్పుడు కూడా అధికారికంగా తెలియజేయాలి. విడిపోయిన మహిళలకు, ఓకే, భరణం ఇవ్వబడుతుంది అనమాట, మెయింటెనెన్స్ పొందేటువంటి హక్కు ఉంటుంది భర్త నుండి. నెక్స్ట్, బహుభార్యత్వం పాలిగమి, హలాలా వంటి ఆచారాలను పూర్తిగా నిషేధించారు. విడాకులు కోర్టు ద్వారా మాత్రమే చట్టబద్ధంగా పొందాలని చెప్పేసి అన్నారు. ఓకే, సో వారసత్వ హక్కులతో పాటు సొంతగా సంపాదించినటువంటి ఆస్తులలో కూడా కొడుకులకు కూతుళ్లకు సమానమైన హక్కులు కల్పించింది. ఓకే, ఇది 4వ పాయింట్. ఇంకా 5వ పాయింట్ చూస్తే ఉత్తరాఖండ్ చట్టం లాగానే గుజరాత్లో కూడా ఎస్టీలకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకంగా 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ కమిటీలు ఏంటి, ఉత్తరాఖండ్ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించినటువంటి కమిటీ, ఇక్కడ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయనే ఇక్కడ కూడా ముసాయిదాని సిద్ధం చేయడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక పర్సనే. ఓకే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అనమాట. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుజరాత్ సంబంధించిన అంశం. ఇంకా అస్సాం గురించి చూస్తాం. 3rd స్టేట్ టు పాస్ ద యూసీసీ బిల్ ఇన్ May 2026. యూసీసీ బిల్ని ఆమోదించినటువంటి 3వ రాష్ట్రం అస్సాం. ఎప్పుడు May 27, 2026 రోజున ఆమోదించింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టాన్ని ఆమోదించినటువంటి ఈ ఫస్ట్ ఈశాన్య రాష్ట్రం, నార్త్ ఈస్ట్ స్టేట్లలో మొట్టమొదటి రాష్ట్రం అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. దేశం పరంగా చూస్తే 3వ రాష్ట్రం. రైట్, అంశాలు ఏంటివి, పాలిగమిని బ్యాన్ చేశారు. ఓకే, బహుభార్యత్వ నిషేధం, ఓకే, బహుభార్యత్వం ద్విభార్యత్వం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఇది ఉల్లంఘిస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది, అప్ టు 7 years ప్రిజన్. నెక్స్ట్, మ్యారేజ్ ఏజ్, వివాహ వయస్సును కూడా పురుషులకు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ధారించడం జరిగింది. ఎస్టీలకు కూడా మినహాయింపు ఇచ్చారు, సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లాగానే. లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం చేస్తున్న వారు 1 నెలలోపు నమోదు చేసుకోవాలి తప్పనిసరి, ఉల్లంఘిస్తే 10,000 రూపాయల జరిమానా. ఓకే, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలకి కొంచెం కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట, అంతే. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. అస్సాం రాష్ట్రం 3వ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ 2వ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాఖండ్ ఫస్ట్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాఖండ్ అమెండ్ చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ ఈ చట్టం వచ్చిన తర్వాత వివాహాల సంఖ్య పెరిగిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక 4 రాష్ట్రాలు ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల 3 వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈవెన్ ఇక కమిటీలు గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అండ్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శత్రుఘ్న సింగ్, అది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. రైట్, ఇదంతా కూడా. అయితే ఏమేమి వాటిని రద్దు చేస్తున్నారనే దాని గురించి ముఖ్యంగా చూస్తే బహుభార్యత్వం, హలాలా,
ఇద్దత్ అండ్ త్రిబుల్ తలాక్ని రద్దు చేస్తున్నారు. అదేవిధంగా కొడుకులకు కూతులకి సమాన హక్కులు కల్పిస్తున్నారు. సహజీవనం గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ రైట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు యూసీసీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో అన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి కూడా కవర్ చేసిన, కాబట్టి దీని గురించి ఇంకేమైనా ఉంటే తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.